మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, సర్వాధికారి, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేమందరము ఆశ కలిగి ఉంటుండగా మా యొక్క జీవితాలకు కావలసినటువంటి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, నేను భయపడను, ఆయనను నమ్ముకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేనెందుకు భయపడను అంటే ఆయనను నమ్ముకొనుచున్నాను. ఎవరు ఆయన అని మనము చూసినట్లయితే, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో నా రక్షణకు కారణభూతుడు, నన్ను రక్షించటానికి కారకుడైనటువంటి దేవుడు నాకున్నాడు. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరిని నేను నమ్ముకుంటున్నానంటే, నేను నేనున్న స్థితిలో నుంచి నన్ను రక్షించేటువంటి దేవుడు, నేనున్న స్థితిలో నుంచి నాకు సహాయము చేసే దేవుడు, నేనున్న పరిస్థితుల్లో నన్ను ఆదరించే దేవుడు, కారణభూతుడు నాకున్నాడు. నేను భయపడక నేను నమ్ముకొనుచున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఈ ఈ మాటలు వింటున్నప్పుడు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఒకసారి ఈ మాట యందు విశ్వాసం ఉంచు. ఈ మాట ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఏంటి ఆ మాట అంటే, నువ్వున్నటువంటి పరిస్థితుల్లో నిన్ను రక్షించేది ఎవరు అని ఆలోచన చేస్తా ఉన్నావు. నీవున్నటువంటి పరిస్థితుల్లో దేని గురించి ఆలోచన చేస్తా ఉన్నావు? ఎప్పుడు నా పరిస్థితులు ఇంతేనా? లేదంటే నాకెవరు సహాయము చేసేవారు లేరనా? నన్నెవరు ఈ స్థితిలో నుంచి రక్షించేవారు లేరనా? ఏమి ఆలోచన చేస్తా ఉన్నావు? అయితే ఈ ఈ సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నా రక్షణకు కారణభూతుడు. నేనున్నటువంటి స్థితిలోంచి నన్ను రక్షించటానికి ఒక ఆయనున్నాడు. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఆయనే నీవున్నటువంటి స్థితిలో నుంచి, నేనున్నటువంటి స్థితిలో నుంచి నిన్ను రక్షించటానికి ఆయన సమర్థుడు. ఆయన ఒక్కడే దేవుడు. అందుకే నేను భయపడను. ఎందుకంటే ఆయనను నేను నమ్ముకొనుచున్నాను. ఈరోజు నీవు ఎవరి యందు నమ్మకం ఉంచుతున్నావు? నీ స్నేహితుల యందా, నీ బంధువుల యందా, నీ కొలీగ్స్ యందు ఎవరి యందు నమ్మకం ఉంచుతున్నావు? నీ సమస్యలో నీకు సహాయము చేస్తారని, నీ సమస్యలో నిన్ను ఆదుకుంటారని, నీవున్న స్థితిలో నీకు రక్షణగా నిలుస్తారని ఎవరి గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు? ఒకవేళ మనుషుల వైపు నువ్వు చూసినట్లయితే వారు మనల్ని మోసం చేయొచ్చు. మనుషుల వైపు మనం చూసినట్లయితే వారు మనకి సహాయము చేయలేకపోవచ్చు. వారు మనల్ని రక్షించలేకపోవచ్చు. ఎందుకంటే వారు కూడా మనలాంటి స్వభావం కలిగిన వారే. వారు కూడా మనలాంటి శక్తి కలిగిన వారే. వారు కూడా మనలాంటి ఆలోచనలు కలిగిన వారే. కానీ దేవుడు ఒక్కడే శ్రేష్టమైనటువంటి ఆలోచనలు కలిగినవాడు. మంచి ఆలోచనలు కలిగినవాడు. స్వార్థము లేనటువంటి దేవుడు. ఆయనే కారణభూతుడు. నిన్ను నన్ను రక్షించటానికి నీకు నాకు ఒక కారణభూతుడున్నాడు. ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఆయన యందు మనము నమ్మకం ఉంచుదాం. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన యందు మనము నమ్మకం ఉంచుతామో మనము దిగులు చెందము, మనము భయపడము. ఈరోజు నువ్వెందుకు భయపడుతున్నావు? నీకు సహాయము చేసేవారు లేరని. ఈరోజు నువ్వెందుకు భయపడుతున్నావు? నిన్ను ఆదరించేవారు లేరని. కానీ నిన్ను నన్ను ఆదరించటానికి దేవుడు ఒక ఆయనున్నాడు. ఆయనే మన రక్షణకు కారణభూతుడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచుదాం. ఆయన యందు మనము నమ్మకం ఉంచుదాం. ఎప్పుడైతే ఆయన యందు మనం నమ్మకం ఉంచుతామో ఆయన మనకి సహాయము చేస్తాడు. నీవెలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ విషయంలో నీకు రక్షణ కావాలి? ఆర్థిక విషయంలో రక్షణ కావాలా? ఉద్యోగ విషయంలో రక్షణ కావాలా? జీవితంలో రక్షణ కావాలి? ఏ విషయంలో నీకు రక్షణ కావాలని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, నీకు నాకు ఆయన రక్షణ కలుగజేస్తాడు. ఈ మాటలేంటున్న మనము ఆయన యందు నమ్మకం ఉంచుదాం. ఆయనే మనమున్న స్థితిలో నుంచి మనకి రక్షణ కలుగజేయవాడు. ఆయనే మనమున్న స్థితిలో మనకి సహాయము చేయగలవాడు. కాబట్టి
ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఆయన యందు నమ్మకం ఉంచుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.